హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం విజయనగరంలో ఉన్న రామతీర్థన టెంపుల్కి వెళ్తున్నాం. ఈ రామతీర్థన టెంపుల్ వచ్చేసి విజయనగరంకి 12 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది వచ్చేసి నెల్లిమల్ల మండలంలో ఉంటుందండి. సో ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చేసామండి. ఇదేనండి టెంపుల్కి ముఖదూరం అంటారు. సో మేము లోపలికి వెళ్తున్నాం. చూసారు కదా, మేము వెళ్ళేసరికి అక్కడ రైలు పట్టా వెళ్తుంది. సో బాగుంది కదా అని వీడియో క్యాప్చర్ చేశానండి. సో ఇప్పుడు వచ్చేసి 2025 రామతీర్థం వచ్చేసి శివరాత్రి రోజు పడిందండి. శివరాత్రి మనకు వచ్చేసి ముహూర్తం సో 26:11 గంటల నుంచి 27:08 వరకు ఉందండి ముహూర్తం అయితే. సో ఈ శివరాత్రి రోజు పడడం వల్ల మనకైతే గుడికి చాలామంది వచ్చారు. వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి. సో రండి నాతో పాటు వీడియో లాస్ట్ వరకు మీరు చూసేయండి. సో ఎదురుగా కనిపిస్తుంది కదండి, అక్కడికి రండి మనం వెళ్ళబోతున్నాం. ఇంకాసేపట్లో అక్కడికి మనం చేరుకుంటాం మన గమ్యాన్ని. సో ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చేసామండి. చూసారు కదా, ఎదురుగా కనిపిస్తుంది కదా, అదేనండి మనం వెళ్ళబోయే కొండ. సో ఇక్కడ ఏంటంటే మనం కొండ ఎక్కాల్సి ఉంటుంది. కొండ పైన టెంపుల్ ఉంటుందండి. సో చూస్తారు కదా, మన దగ్గరికి వచ్చేసాం. వెళ్ళేసరి మీరే చూడండి. సో వచ్చేసామండి. ఇక్కడైతే ఆటోలు పెట్టుకున్నాం. అటు సైడ్ అయితే బైక్ పార్కింగ్ ఉంది. సో ఇప్పుడైతే మేము బైక్ పార్క్ చేసేసి ముందుకు వెళ్తున్నామండి. ఇక్కడ స్నాక్ ఐటమ్స్, వాటర్ మిలాన్స్, ఇంకా నూడిల్స్ కానీ, పానీపూరి కానీ, బజ్జీలు కానీ అన్నీ ఉన్నాయి. సో మనమైతే వచ్చేసామండి. ఇప్పుడు ఈ కొండ ఉంది కదా, ఇదే మనం ఎక్కబోతున్నాం. ఇక్కడ వచ్చేసి చెరువు ఉంది. సో ఈ చెరువు మనం అయితే అటు సైడ్ వెళ్తున్నామండి. ఎందుకంటే మా వాళ్ళు అంటే అటు సైడ్ ఉన్నారు. సో మేము తెలియక ఇటు సైడ్ వచ్చేసాం. కానీ టెంపుల్ అయితే ఇటు సైడ్ నుంచే ఎక్కాలండి. సో అందుకని మేము అటు సైడ్ వెళ్ళాము. చూసారు కదా, మేము ఇటు సైడ్ నుంచి వచ్చిన తర్వాత మీకు ఒకసారి అటు సైడ్ ఇందాక వెళ్ళిన సైడ్ వీడియో తీసి చూపిస్తున్నాను. చూసారంటే అక్కడ జనాలు అందరూ చీమల్లా కనిపిస్తారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి. మీరు వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. చూసారు కదా, కొండకి ముందు చెరువు ఎంత బాగుందో. అండ్ ఇది చెరువు అనకూడదండి, కోనేరు అనాలి. ఇక్కడ ఏం చేస్తారంటే జనాలు ఇందులో మునుగుతారు. మునిగితే వాళ్ళ పాపాలు తొలగిపోతాయని వాళ్ళు నమ్ముతారండి. చూసారు కదా. సో మేము ఇలా ముందుకు వెళ్తున్నాము. మనం దగ్గరికి అయితే వచ్చేసామండి. మీరు కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎదురుగా చూస్తున్నాం కదండి, అది కూడా ఒక టెంపులే. ఎవరైతే అక్కడ కొండ ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదండి, ముసలి వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఆ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడేనండి మా వాళ్ళు టెంట్లు వేసుకొని ఉన్నారు. సో మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. ఇది కొంచెం చూసుకొని దిగాలండి, లేదంటే జారిపోయే ప్రమాదం అయితే ఉంది. మేమైతే ఎండలో వెళ్ళాము. చలికాలంలో వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎండ వల్ల మాకైతే చాలా చెమట వచ్చేసింది. సో వెళ్తున్నాం కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత టెంట్లు వేసుకుంటారండి. నీడ రావాలి కదండి. సో ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాము. అండ్ ఇక్కడ ఏం చేస్తారు అంటే వచ్చింది రాగానే ఫస్ట్ వచ్చేసి ఈ కోనేరులో మునుగుతారండి. సో ఎవరైతే మునగలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు నీళ్లు జల్లుకోవాలి. సో మునగాలి అనుకుంటే 3 సార్లు శ్రీరాముడి పేరు జపిస్తూ మునిగితే సరిపోద్ది. మేము మునగలేమనుకున్న వాళ్ళు చెప్పాను కదండి, నీళ్ళు జల్లేసుకోవడమే. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము నీళ్ళు జల్లుకోవడానికి. ఎందుకంటే మేము సేఫ్టీగా ఇంకో కాస్ట్యూమ్ తీసుకురాలేదు. సో అలాంటి డ్రెస్ తీసుకురావడం వల్ల మేమైతే మునగట్లేదు, నీళ్ళు జల్లుకుంటున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ శ్రీరాముడికి వంటలు చేస్తారండి నైవేద్యంగా పెట్టడానికి. ఇక్కడ వచ్చేసి సాంబార్ చేస్తారండి, అన్నీ కూరగాయలు వేసి. దాంతోపాటు జావ చేస్తారు. అది ఎందుకు అంటే ఈవినింగ్ టైంలో దీపం వెలిగించి జావ ప్రసాదంగా పెట్టి, ఇంకా చెరుకు, దుంప,
కొబ్బరికాయ ఇవన్నీ కొడతారండి. ఆ కాలంలో అవే తినేవాళ్ళు కదా. సో ఇంకా వంట అయిపోగానే మేమైతే ఫస్ట్ వచ్చేసి కొండ ఎక్కడానికి వెళ్తున్నాం. దీన్ని రామతీర్థం ఎక్కడానికి వెళ్తున్నామండి. ఇంకా చాలా దారి ఉంటుంది, అదంతా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. సో లెంత్ అయిపోతుందని. చూసారు కదా అక్కడ జనాలు ఎలా కొండెక్కారో చీమల్లాగా. సో మనం అక్కడికే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. దానికి మెట్లు ఉంటాయండి. 1008 మెట్లు అంటే అండి ఆ పైకి ఎక్కాలి. సో మెట్లతో పాటు మెట్లు సగం దూరంకి వచ్చాక ఆగిపోతాయి. దానిపైన కొండ మళ్ళీ ఉంటుంది, ఆ కొండ కూడా ఎక్కాలి. అది ఎక్కిన తర్వాత పైన ఒక టెంపుల్ ఉంటుందండి. చూస్తే మీకు కనిపిస్తుంది కదా పైన. అండ్ ఇప్పుడు వచ్చేసి టెంపుల్ ఎక్కుతున్నామండి. స్టార్టింగ్లో ఏంటి అంటే కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగిస్తారు. సో అక్కడ జనాలు ఉండడం వల్ల అది మీకు వీడియో క్యాప్చర్ చేయలేకపోయాం. ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాము. చూసారు కదా, మేము సగం దూరం వచ్చేసరికి ఆయాసపడిపోయి కూర్చునిపోయాను. సో ఏంటి అంటే రోజు నడిచే వాళ్ళకైతే ఈజీగా ఎక్కేయచ్చండి. సో నేను నడిచి చాలా సంవత్సరాలు అయింది, అందుకనే కొంచెం కాళ్ళ నొప్పి వచ్చి కూర్చున్నా. సో ఎవరైతే ఈ మెట్లు ఎక్కలేదో సో మనం కావాలంటే ఈ మెట్ల నుంచి రావచ్చు, లేదంటే ఆ పక్కన ఒక అతను వస్తున్నారు కదండి, అలా కూడా రావచ్చు. సో ఇక్కడ అయితే గుడి ఫోటోలు తీయనివ్వలేదండి, మేము బ్యాక్ సైడ్ వచ్చి ఫోటోలు తీస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మన సీతమ్మ కోనేరు అని అంటారు. ఇది చాలా ప్రమాదకరం అంటే అండి. సో దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనం నాణ్యాలు వేసినా కానీ లేదా రాగి చెంబు వేసినా కానీ అది కాశీ దగ్గర కనిపిస్తుందంట. సో ఇది చాలా ప్రమాదం అని చెప్పి చుట్టూ కంచెలు వేసేసారు. సో ఇప్పుడైతే మేము కిందకు దిగిపోతున్నామండి. చూసారు కదా వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం ఈ కొండని కిందకు దిగాల్సి ఉంటుంది. సో చుట్టుపక్కల వీడియో తీసామండి, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. పైనుంచి కిందకి చూస్తుంటే మనకి ఇల్లులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి భీముడి గృహ అంటే అండి. సో భీముడు అంట పర్వతం కింద పడిపోతుంటే పట్టుకొని ఆపాడంటే అండి. సో అది చూడడానికి వెళ్తున్నారు. ఇది వచ్చేసి రాముల వారికి నైట్ టైము జ్యోతి దీపం వెలిగిస్తారంటే అండి. సో దానికి సిద్ధం చేస్తున్నారు. సో ఇప్పుడైతే మేము కిందకి దిగిపోతున్నామండి. మీరు చూసినట్లయితే ఆ చివరి నుంచి మనం వచ్చామండి. ఇప్పుడు ఆ కొండ క్రాస్ చేసి ఇప్పుడు ఈ కొండ దిగుతున్నాము. సో చుట్టుపక్కల వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి నాకు అంత ఐడియా లేదు, కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ బాణం అని అన్నారండి. అదే విల్లు ఉంటుంది కదా, అదని అన్నారంటే అండి. ఇదైతే లోతు చాలా కిందకు ఉంది, కొంచెం స్కిట్ అయితే మాత్రం పడిపోతాము. సో ముందుకైతే వెళ్తున్నానండి. సో ఇది ఇప్పుడు మేము అయితే ఇంకా కిందకి వెళ్తున్నాం. సో వెళ్ళే కొద్దీ నాకు పైనుంచి కిందకి చూస్తుంటే ఆ చెరువులు ఇంకా బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆ ఇల్లులు వచ్చేసి జగన్ అన్న ఇచ్చిన ఇల్లులు అంటే అండి. సో కొంతమంది ఇక్కడ కూర్చున్నాము. అండ్ ఇది వచ్చేసి సీతమ్మ వారు చీర ఇక్కడ ఎండబెట్టుకున్నారంటే అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం సీతమ్మ వారు ఉయ్యాలు ఊపారంట, ఆ ఉయ్యాలను చూడడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారండి. ఈ ఉయ్యాలు ఊపడం అనేది సేమే 2 ప్లేసుల్లో ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకోటి ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళాక కూడా వీడియో తీస్తాను. ఇప్పుడు ఇదేనండి రెండో ప్లేస్. సో ఇక్కడ కొంచెం కోనేరు ఉంటుంది. ఈ కోనేరు వాటర్ తీసుకొని వెళ్ళి ఇంట్లో జల్లుకుంటే మంచిదంట. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇది జల్లుకొని లోపలికి వెళ్ళాలంటే అండి. చూసారు కదా, అందరూ వాటర్ బాటిల్లో నింపుకొని తీసుకెళ్ళిపోతున్నారు. చాలా పవిత్రమైన వాటర్ లాగా భావిస్తారండి. ఈ వాటర్ అనేది ఎప్పటికీ ఎండదంటే, ఏ టైంలో వచ్చినా ఇలానే ఉంటాయని చెప్పుకుంటారు. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోతున్నామండి. చూసారంటే నేను పైనుంచి ఇదే వీడియో తీశాను. ఆ పక్కన కొంచెం ఇల్లులా ఉంది కదండి, ఆ ప్లేస్లోనే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. దీని పక్కనే ఉంది అది. అక్కడ వచ్చేసి ఉయ్యాలు ఊపుతారు.
ఆ ఉయ్యాల డబ్బులు వేసే ఊపాలంటే అండి వీడియో తీయనివ్వట్లేదు, అమ్మవారి ఫోటో కూడా తీయనివ్వలేదు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదండి చీమల్లాగా, అక్కడి నుంచి మనం వచ్చాము. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోతున్నామండి. చూసారు కదా, చాలా జాగ్రత్తగా దిగాలి, చిన్నది కూడా స్కిడ్ అయితే పడిపోతాము. అండ్ ఇది వచ్చేసి సీతమ్మవారి పురుడ మంచం అంటండి. సీతమ్మవారు ఇక్కడే పురుడు పోసుకున్నారంట, అది చూడడానికి జనాలు అందరూ లోపలికి వెళ్తున్నారు. సో కిందకు వచ్చేసామండి. ఒక్కసారి కిందకు వచ్చాక నీకు ఓవర్ వ్యూ అనేది ఇస్తున్నాను చూసారా, ఆ పై నుంచి కింద వరకు చూస్తే చిన్నదిగా అనిపిస్తుంది కానీ దిగేటప్పటికి సరదా తీరిపోతుంది. సో ఇదేంటి ఈరోజు వీడియో. సో ఇక్కడ కొండకి దిగాలి అంటే మీకు ఎన్నో జన్మల పుణ్యం అనేది ఉండాలి. సో నేను భావిస్తున్నాను శివరాత్రి రోజు వెళ్ళి రావడం అనేది పుణ్యం. కానీ సో ఇంకొకసారి నేను చూపిస్తున్నాను. ఈ పైకి ఇందాక మనం ఎక్కాం కదండి గుడి, సో ఇదేనండి. ఇలా పైకి వెళ్ళి అలాగ మనం వచ్చి ఇలా దిగాము. సో ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు కానీ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.